మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు నేను ఒక మంచి స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను. ఒకసారి చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఒక స్పూన్ వేసాను. ఇలా కొద్దిసేపు ఉద్దిపప్పు వేగిన తర్వాత అందులోనే శనగపప్పు కూడా ఒక స్పూన్ వేసుకొని ఇది బాగా మంచి కలర్ వచ్చే వరకు అట్లా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర అంతా కూడా చిటపటలాడే వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చీలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ఎంత బాగా ఎగిపోయింది కదా. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలో రవ్వ, మనం తెల్ల రవ్వ అంటాం కదా, ఉప్మాకి వేస్తాం కదా రవ్వ, ఆ రవ్వ 2 కప్పులు వేసుకోవాలి. 2 కప్పుల రవ్వకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగైనా పర్లేదు, మామూలుగా నార్మల్ పెరుగైనా పర్లేదు. అందులోనే 1/2 కప్పు దాకా వాటర్ పోసాను. చూడండి పోసి ఇది బాగా కలుపుకోవాలి. రవ్వ పెరుగు అంతా బాగా కలిసే వరకు ఇలా కలుపుకోవాలి. మిక్సీ గిన్నెలో కలిపేసి చూడండి ఇలా కలిపేసినాం కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ మిగిలాయి, ఆ వాటర్ను కూడా వేసేసాను. 1 కప్పు వాటర్ పట్టింది మొత్తము. 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి మూత పెట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా బౌల్లోకి వేసుకుందాం. పిండినంతా చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది. చూడండి పిండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇందులో వంట సోడాను కొద్దిగా వేసాను. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ముందుగా మనం పోపు పెట్టుకున్నాం కదా, ఇదంతా ఈ పోపునంతా కూడా ఈ పిండిలో వేసి కలుపుకోవాలి. ఇలా బాగా పిండి అంతా బాగా కలుపుతూ రావాలి. చూడండి ఇలా బాగా కలిపేసిన తర్వాత గట్టిగా ఏమైనా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి, లేకపోతే సరిపోతుంది. చూడండి కొంచెం గట్టిగా ఉంది, కొద్దిగా వాటర్ పోసాను. ఒక 2 స్పూన్ల వాటర్ వేసాను అంతేను. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక పెనం పెట్టుకొని గుంతగా ఉండే పెనం పెట్టుకోండి, చాలా బాగా వస్తాయి. 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇలా 2 గరిటెలతో 2 గరిటెలు పిండి వేసుకోవాలి. చూడండి కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు ఇలా తిప్పుకోవాలి. ఆయిల్ కూడా ఏమి ఎక్కువగా పట్టదు, కొద్దిగానే పడుతుంది. చూడండి మంచి స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లలకు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు.